కళ్యాణదుర్గం టీడీపీలో కుంపటి చల్లారలేదు. టికెట్ ప్రకటించి వారం రోజులైనా అసమ్మతులు దారికి రాలేదు. టికెట్ దక్కించుకున్న నేత కూడా అసంతృప్తులను కలవలేదు. దీంతో అగ్నికి ఆజ్యం తోడైనట్లు అసమ్మతి రోజురోజుకు మరింత తీవ్రమవుతోందట. ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంతపురం నగరానికి చెందిన అలిమినేని సురేంద్రబాబును ఎంపిక చేసి స్థానిక నాయకులకు షాక్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. స్థానిక నేతలు ఇద్దరు టికెట్ కోసం 5 ఏళ్లుగా పోరాడుతుంటే చివరి నిమిషంలో స్థానికేతర నాయకుణ్ణి తెరపైకి తేవడంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇదే సమయంలో టికెట్ దక్కించుకున్న సురేంద్రబాబు కూడా అసమ్మతి నేతలను అసలు పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో నివురుగప్పిన నిప్పులా మారింది టీడీపీలో అసమ్మతి నేతల పరిస్థితి. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తరువాత 5 సార్లు టీడీపీయే ఇక్కడి నుంచి గెలిచింది. ఇక గత 3 ఎన్నికల నుంచి ఒక్కోసారి ఒక్కో పార్టీ గెలుపొందింది. 2009లో కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి గెలవగా 2014లో హనుమంతరాయ చౌదరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని తప్పించి ఉమామహేశ్వర నాయుడికి టికెట్ ఇచ్చింది టీడీపీ. ఆ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్ దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో గెలిచిన తరువాత ఉషశ్రీ చరణ్ కు అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. అయితే ప్రస్తుతం ఉషశ్రీ చరణ్ ను పెనుగొండ నియోజకవర్గానికి మార్చింది వైసీపీ అధిష్టానం. ఇక కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎంపీ తలారి రంగయ్యను ఇన్ఛార్జిగా నియమించింది. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి బీసీ నేతను బరిలోకి దింపేందుకు వైసీపీ ప్రయత్నిస్తుండగా టీడీపీ మాత్రం ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబుకు టికెట్ ఇచ్చింది. అయితే సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం టికెట్ దక్కడం మాత్రం స్థానిక క్యాడర్కు షాక్ ఇచ్చినట్లయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని ఉమామహేశ్వర నాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కోడలు వరలక్ష్మి ప్రయత్నించారు. ఈ 2 వర్గాలు 5 ఏళ్లుగా గ్రూపు రాజకీయం చేస్తూ పార్టీని 2గా చీల్చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు 2 గ్రూపులను హెచ్చరించినా పరిస్థితి చక్కబడలేదు. దీంతో ఇద్దరికీ ఝలకిస్తూ 3వ వ్యక్తిని తెరపైకి తెచ్చారు చంద్రబాబు. కేవలం 2 నెలల క్రితమే నియోజకవర్గంలో అడుగుపెట్టిన సురేంద్రనాయుడు టికెట్ తన్నుకుపోవడంతో షాక్ తిన్న స్థానిక టీడీపీ నేతలు గ్రూప్ వార్ను పక్కనబెట్టి ఇస్తే తమకు టికెట్ ఇవ్వాలి కానీ స్థానికేతరులకు ఎలా టికెట్ ఇస్తారంటూ పార్టీ అధినేత చంద్రబాబును నిలదీస్తుండడం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. సురేంద్రబాబుకు టికెట్ ప్రకటించి వారమవుతున్నా ఇద్దరు నేతల్లో ఏ ఒక్కరూ పార్టీ అభ్యర్థిని ఇంతవరకు కలవలేదు. పార్టీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక ఉమామహేశ్వర నాయుడు హైదరాబాద్ వెళ్లిపోగా హనుమంతరాయ చౌదరి వర్గం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పార్టీ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని డిమాండ్ చేస్తోంది. అటు పార్టీ అభ్యర్థి సురేంద్రబాబు సైతం ఆ ఇద్దరు నేతలను కలుపుకుని వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. విభేదాలతో ఎక్కడ ఓటమి మూటగట్టుకుంటారోనని ఆందోళన చెందుతున్నారు కార్యకర్తలు. అధిష్టానం కూడా కళ్యాణదుర్గం వివాదాన్ని పట్టించుకోకుండా వదిలేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.